నమస్తే, వెల్కమ్ టు K6. ముందుగా K6 ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి నిజామాబాద్ నగరంలోని అన్ని దేవాలయాలు మహాశివరాత్రికి అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచి అన్ని ఆలయాలలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం మనం ప్రస్తుతం నీలకంఠేశ్వర ఆలయంలో ఉన్నాం. ఇక్కడ దర్శించుకోవడానికి భక్తులు ఉదయం నుంచి బారులు తీరుతున్నారు. శంభో శివుడిని దర్శించుకోవడానికి ఉపవాసంతో జాగరం చేయడానికి భక్తులు సిద్ధంగా ఉన్నారు. మనం ఇక్కడ చూసుకుంటే ఆలయ ప్రాంగణంలో భక్తులంతా సందడిగా మారింది. క్యూ లైన్ పద్ధతిలో ఆ శివుడిని దర్శించుకోవడానికి, ఆ శివయ్యని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు మనకు కనిపిస్తున్నారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు నీలకంఠేశ్వర ఆలయంలో సందడి చేస్తూ దేవుని దర్శించుకుంటున్నారు. ఒక్కొక్కరు శివయ్యని దర్శించుకుంటూ ఇక్కడ ఆలయ ప్రాంగణంలో మనకు కనిపిస్తున్నారు. అన్ని ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక క్యూ ప్రకారం భక్తులు శివయ్యని అందరూ దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. మనం చూసుకుంటే ఆలయం మొత్తం కూడా విద్యుత్ కాంతులతో, పూలతో అలంకరించారు. అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు నీలకంఠేశ్వర ఆలయంలో ఈసారి జరుగుతున్నాయి. ఉదయం నుంచి నీలకంఠేశ్వర ఆలయంలో ఆ శంభో శివుణ్ణి పాలతో, పత్రితో పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. ఆ శివయ్య అందరినీ ఆశీర్వదించడానికి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అందరినీ దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పాలాభిషేకాలు, ప్రత్యేక పూజలు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ నిర్వహిస్తున్నారు. మనం చూసిన బిజినెస్లో కనిపిస్తుంది. నీలకంఠేశ్వరిని దర్శించుకోవడానికి మానాల మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు సార్. ఈసారి ధన్యవాదాలమ్మా. మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. K6 వీక్షకులకు, K6 యాజమాన్యానికి, జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడే ఆ హరహర దేవుడి యొక్క దర్శనం జరిగింది. నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ఈరోజు మహాశివరాత్రి రోజు భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ముందుగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులకు కానీ ఆలయ కమిటీ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా
ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని ఆ భగవంతుని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారా, ఈరోజు హరహర శంభుని దర్శించుకున్నాం. ఆ దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి వారు కోరుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. మరికొందరితో భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ నీలకంఠేశ్వర ఆలయంలోని అయ్యగారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అయ్యగారు. ఈరోజు ఉదయం నుంచి ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహాశివరాత్రి సందర్భంగా? హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన ఇందూరు నగరం నందు ఈశాన్య భాగంలో స్వామివారు నీలకంఠేశ్వర స్వామివారు స్వయంగా వెలిసినటువంటి ఆలయము. ఈ ఆలయానికి 1400 సంవత్సరాల ప్రాచీన చరిత్ర గలది. ఈరోజు మహాశివరాత్రి సందర్భించుకుని ఉదయం 3 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు మరియు అర్చనలు చేయడం జరుగుతుంది. ఉదయం 3 గంటల నుంచి భక్తులు కూడా స్వామివారి దర్శనానికై అభిషేకాలకై బారులై నిలబడి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రాత్రి 11:30 లింగోద్భవ నిశి పూజ ఉంటుంది. ఈ నిశి పూజలో భక్తులు పాల్గొనడం జరుగుతుంది. అధిక సంఖ్యలో ఈ నిశి పూజలో పాల్గొనడం భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు, ధన్యవాదాలు. నమశివాయ. ఓకే, ఈరోజు ఉదయం 3 గంటల నుంచి కూడా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అలాగే రాత్రి 11 గంటలకు నిశి పూజలో దానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటే ఆ దేవుని ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి అయ్యగారు తెలపడం జరిగింది. ఆలయ ఏఓ వేణు గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు సార్. ఉదయం నుంచి ఎంతమంది భక్తులు వచ్చారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈసారి మహాశివరాత్రికి? ఓం నమ శివాయ. నేటి మహాశివరాత్రిని పురస్కరించుకొని మేము మా దేవాదాయ శాఖ తరపున అలాగే వివిధ అందరూ పెద్దల సహకారంతో అన్ని శాఖల సమన్వయంతో ఉదయం నుంచే భక్తులు బారులు తీరి ఉన్నారు. వారికి మేము అన్ని విధాలుగా క్యూ లైన్లలో మంచినీటిని అలాగే పళ్ళని అలాగే మజ్జిగను కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థము. ఉదయం 1 గంట నుంచి అభిషేకాలు స్టార్ట్ అయ్యాయి. అంతా ప్రముఖులు కూడా దర్శించుకోవడం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున. అయితే అలాగే ఈ రాత్రి 12 గంటలకు నిశి పూజ ఉంటుంది. ఈ నిశి పూజ తర్వాత 2 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఇవాళతో ఈ ఉపవాస దీక్ష ఇలాగే ఉండి తదుపరి రేపు మహాన్నదానం ఉంటుంది మన గుడిలో. ప్రతి సంవత్సరం ఇది 10 సంవత్సరాల నుంచి వారు అన్నదాతల ద్వారా మహాన్నదానాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాతలు శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే శేఖర్ రెడ్డి గారు చేస్తారు. దీన్ని కూడా భక్తులు ఉపయోగించుకొని ఉపవాస దీక్ష విరమించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని నా యొక్క మనవి. ఓం నమ శివాయ. 10,000కు పైననే సార్, దాదాపుగా ఉదయం నుంచి ఇప్పటివరకు ఎంతమంది భక్తులు నీలకంఠేశ్వరుని దర్శించుకున్నారు సార్? 10,000కు పైగా దర్శించుకొని ఉండవచ్చు. ఇంకా తదుపరి కూడా ఇక సాయంత్రం వరకు ఇంకా భారీ ఎత్తున వస్తారని మా యొక్క అంచనా. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. ఓకే, ఉదయం నుంచి కూడా దాదాపు 10,000 మంది భక్తుల వరకు దర్శించుకున్నారు. ఇంకా ఎక్కువగా సాయంత్రం వరకు కూడా భక్తుల రద్దీ ఈ విధంగానే కొనసాగుతుంది. ప్రతిసారి కూడా నీలకంఠేశ్వర ఆలయంలో అధిక సంఖ్యలో మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో నిల్చొని గంటల తరబడి ఆ దేవుని నీలకంఠేశ్వరుని శంభో శివుని దర్శించుకొని భక్తులు నమశివాయ శంభో శివ శంభో అని నామస్మరణతో ఉదయం నుంచి భక్తులు నీలకంఠేశ్వర ఆలయంలో సందడిగా చేస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఎంత చూసుకున్నా క్యూ లైన్ పెరుగుతూనే ఉంది. అక్కడ భక్తులు దర్శించుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఇక్కడ క్యూ లైన్ పెరుగుతూనే ఉంది. అంటే మనం ఎక్కడెక్కడి నుంచో నగరం చుట్టుపక్కల నుంచి కూడా నీలకంఠేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడానికి శివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మహాశివరాత్రికి నీలకంఠేశ్వర ఆలయం విద్యుత్ దీపాలతో కన్నుల విందుగా ముస్తాబైంది. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇది రాత్రి సమయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ విద్యుత్ అలంకరణలో నీలకంఠేశ్వర ఆలయం కన్నుల విందుగా కనిపించబోతుంది. ఆ శంభో శివుని దర్శించుకోవడానికి నీలకంఠేశ్వర ఆలయానికి రాజ్ కుమార్ సుబేదర్ గారు వచ్చారు, వారితో మాట్లాడదాం. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు సార్. ఓం నమ శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. మహాశివరాత్రి మన K6 ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా. అయితే ఈ కంఠేశ్వర్ శివుని ఆలయం ఏదైతే ఉందో మన ఇందూరు నగరంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవక్షేత్రం, మహాదేవుని యొక్క క్షేత్రము. ప్రతి ఒక్క భక్తుడికి ఇక్కడ వచ్చి శివునికి ఆరాధిస్తే వారి యొక్క అనుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుస్తాయనే ప్రగాఢమైన నమ్మకం ఇక్కడ కంఠేశ్వర ఆలయంలో ఉంది. అయితే ఈ కంఠేశ్వర ఆలయం, ఈ శివుని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏ ఒక భక్తుడు కేవలం ఒక జలాన్ని సమర్పిస్తే చాలు, లేదా భస్మాన్ని సమర్పిస్తే చాలు, లేదా బేల్పత్రిని సమర్పిస్తే చాలు. ఈ యొక్క 3 సేవలు చేసుకున్న ప్రసన్నమయ్యే దేవుడు అంటే మహాదేవుడు. అయితే ఈరోజు భక్తులు కేవలం ఓం నమః శివాయ జపం చేస్తూ, అలాగే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షి మామృతాత్ అనే ఒక జపాన్ని కూడా జపిస్తే చాలా శ్రేష్టంగా ఉంటుంది. అలాగే ఈ మహాశివరాత్రి ప్రతి ఒక్కరికి చాలా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ జై భోలేనాథ్. జై నమః శివాయ. ఓకే, చూసారుగా ఆ దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈ నీలకంఠేశ్వర ఆలయానికి ప్రత్యేక కథ ఉంది. ఇక్కడ కోరుకున్న కోరికల్ని ఆ శంభో శివుడు తీరుస్తారని చెప్పేసి సార్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ నీలకంఠేశ్వర ఆలయంలో సాంస్కృతిక సారథి బృందం, రషీద్ బృందం ఇక్కడ ఉన్నారు. వారు మహాశివరాత్రి సందర్భంగా ఒక శివుని పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి లేట్ చేయకుండా విందాం. ఓకే, ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ. ఓకే, పాడండి. మీరు పాడే పాట ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరి కోసం పాడగలరు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను మీ రషీద్. ఇది మా తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం. మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది, మన నీలకంఠేశ్వర స్వామి గుడికి. సో మరి భక్తులందరికీ ఈ మహాశివరాత్రి ఒక మంచి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను కలిగించాలని కోరుకుంటూ, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు, గంగపై తేవగలడు, నాలోన శివుడు గలడు, నీలోన గలడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, వద్దంటే రెండింటి మూయగలడు, నాలోన శివుడు శివుడు నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. మరి ఈ మహాశివరాత్రి పండుగ మరి మనకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెట్టాలని, అందరికీ కూడా ఇంకా ఇంకా మంచి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కలెక్టర్ ఆదేశాల మేరకు డిపిఆర్ఓ ఆధ్వర్యంలో ఈ కంఠేశ్వర ఆలయంలో ఈసారి మహాశివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది.
నీలకంఠ చేయడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో వారు ఆ దేవుని దర్శించుకోవడానికి వేచి ఉన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఈరోజు శివరాత్రి సందర్భంగా ఇక్కడ నీలకంఠేశ్వర ఆలయానికి విచ్చేశారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కొబ్బరికాయలని ఇక్కడ శివునికి సమర్పిస్తున్నారు. కొబ్బరికాయలు కొడుతున్నారు భక్తులందరూ కూడా. మహాశివరాత్రి సందర్భంగా నీలకంఠేశ్వర ఆలయంలో భక్తులు ఉదయం నుంచి ఉపవాసాలతో దేవుని దర్శించుకోవడానికి ఆ శంభో అని నినాదాలతో ఆ నామస్మరణతో ఇక్కడ దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. 60 సంవత్సరాల పైబడిన వృద్ధులకు మరియు వికలాంగులకు, సంవత్సరంలోపు చిన్నపిల్లలు, తల్లుల గర్భిణీ స్త్రీలకు స్త్రీ పురుష దర్శనం కలదు అని చెప్పేసి ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే అభిషేకం ఈరోజు శివరాత్రి సందర్భంగా చాలామంది శంభో శివునికి ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేకంగా దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటారు. దానికి సంబంధించి అభిషేకంకి ₹300, ప్రత్యేక దర్శనానికి 200 ఏర్పాటు చేయడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు క్యూ లైన్ ఇక్కడ ఆలయ కమిటీ వారు కూడా మొత్తం ఇక్కడ కట్టెలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఎండ కొట్టకుండా కూడా పన్నీర్ మాదిరిగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ఈరోజు నీలకంఠేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడానికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, పురుషులు, మహిళలు, చిన్నపిల్లలు అందరూ కూడా ఈరోజు శంభో శివుని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో ఇక్కడ క్యూ లైన్లో వేచి ఉన్నారు. శివరాత్రి సందర్భంగా ఈరోజు దేవుని ఆలయం నీలకంఠేశ్వర ఆలయం బయట ప్రసాదాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి దర్శించుకొని ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడ ప్రసాదాలు కొనుగోలు చేస్తున్నారు. అలాగే దేవునికి పూజించుకోవడానికి ఏదైతే పువ్వులను కూడా ఇక్కడ కొనుగోలు చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. చిన్న జాతర మాదిరిగా ఈరోజు ప్రతిసారిలానే మహాశివరాత్రి రోజు జాతర ఉంటుంది. ఈసారి కూడా జాతరని స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి యూస్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా మహిళలు, చిన్నపిల్లలు అందరూ కొనుక్కునే వస్తువులని ఇక్కడ జాతరలో తీసుకురావడం జరిగింది. ఏదైతే కంఠేశ్వర దేవుని సన్నిధిలో నుంచి క్యూ లైన్ మనకి బయట రోడ్ పైన వరకు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో మనకి ఈరోజు కనిపిస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని కూడా వారికి ఎండ తగలకుండా ఇక్కడ టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అక్కడ సైడ్ చూసినా ఇక్కడ సైడ్ అయినా ఆవరణలో మొత్తం కూడా బయట ఆవరణలో కూడా కంఠేశ్వర టెంపుల్ బయట ఏదైతే ఉన్న స్థలంలో మొత్తం భక్తులతో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కిటకిటలాడుతుంది. భక్తులతో కిక్కిరిసిపోయింది ఈరోజు నీలకంఠేశ్వర ఆలయం. దర్శించుకోవడానికి 1 గంట సమయం పట్టేలా ఉంది. అయినా కూడా ఈరోజు శివరాత్రి సందర్భంగా వాళ్ళు ఉపవాసం ఉండి మరి ఈరోజు శంభో శివుని దర్శించుకోవడానికి నమశివాయ అని చెప్పేసి స్మరించుకుంటూ ఇక్కడ దేవుని దర్శించుకోవడానికి క్యూ లైన్లో వేచి ఉన్నారు. నీలకంఠేశ్వర ఆలయంలోని అయ్యగారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అయ్యగారు. ఈరోజు ఉదయం నుంచి కంఠేశ్వర ఆలయంలో ఏ పూజలు నిర్వహించారు శివరాత్రి సందర్భంగా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమః.
మహాశివరాత్రి పర్వకాలాన్ని పురస్కరించుకొని రాత్రి 1 గంటకు స్వామివారి యొక్క అవభృత రుద్రాభిషేకంతో ప్రారంభమై 2 గంటల వరకు స్వామివారి యొక్క ఆలయ అభిషేక అర్చన మంగళహారతి మంత్రపుష్పంతో భక్తులందరూ కూడా అభిషేకాలు మరియు దర్శనాలు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినాము. ఇట్టి కార్యక్రమము ఈరోజు రాత్రి 9 గంటల వరకు కూడా కొనసాగుతుంది. 10 గంటలకు స్వామివారి యొక్క లింగోద్భవ నిశీ పూజా కార్యక్రమం ప్రారంభమై రాత్రి 1 గంట వరకు కూడా ఇటు కార్యక్రమము కొనసాగుతుంది. ఉదయం మళ్ళీ యథావిధిగా 2-3 గంటల వరకు కూడా భక్తులందరూ కూడా దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ఆలయం తెరిచే ఉంటుంది. మళ్ళీ తెల్లవారుజామున స్వామివారి దర్శనాన్ని చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఇటు ఉపవాస దీక్షను విరమిస్తూ ఉంటారు భక్తులు. ఆలయంలో రేపు మహాన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఇటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమశివాయ సార్. ఈరోజు ప్రత్యేక పూజలు మహాశివరాత్రి సందర్భంగా అలాగే రేపు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులందరూ కూడా విచాలని చెప్పేసి అయ్యగారు కోరుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా నగర మేయర్ నీతు కిరణ్ గారు కుటుంబ సభ్యులతో నీలకంఠేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చారు. మరి వారున్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. థాంక్స్ మేడం, అలాగే హ్యాపీ ఉమెన్స్ డే మేడం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది మహాశివరాత్రి వేడుకలు? ఇంకా చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి. ఈ ప్రతి సంవత్సరం కూడా చాలామంది భక్తులు వస్తుంటారు, వేలాది మంది భక్తులు. మళ్ళీ సంవత్సరానికి చూస్తే ఇంకా పెరిగినట్టే ఉంటుంది కానీ తరిగినట్టయితే ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకంటే ఆదిదేవుడు అని మనం అందరం కూడా గొప్పగా కొలుచుకునేటువంటి ఆ భోలాశంకరుడి లింగోద్భవ దినం ఈరోజు మహా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి అందరూ కూడా శివుని పుట్టినరోజుగా ఈరోజు చాలా అద్భుతంగా మహాశివరాత్రి వేడుకను కేవలం మన భారతదేశం నందే కాదు, ఖండాంతరాలలో విదేశాలలో కూడా చాలామంది భక్తులు మహాశివునికి ఉన్నారు కాబట్టి మొత్తం లోకమంతటా ప్రపంచమంతటా కూడా మహాశివుని వేడుకలు ఈరోజు చాలా అద్భుతంగా జరుగుతాయి. ముఖ్యంగా మా నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి నీలకంఠేశ్వర ఆలయానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో పాటుగా చాలామంది వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటారు. ఎన్నో వేలాది మంది ఈరోజు భక్తులు రావడం జరుగుతుంది. నాకు తెలిసి 1,00,000 కూడా దాటుతాయని నేను అనుకుంటా ఉన్నాను. మరి అద్భుతమైనటువంటి ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు కూడా చేస్తారు. బారికేడ్లన్నీ కూడా మంచిగా కట్టేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా మంచిగా అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కమిటీ మెంబర్స్ ఈవో వేణన్న గారు కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు. చాలా చక్కగా అన్నీ కూడా భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తారు కాబట్టి వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఆ శివుని యొక్క చల్లని చూపు ఆశీర్వాదాలు ప్రజలందరి మీద కూడా ఉండాలి. అలాగే ఈరోజు మన మహిళా దినోత్సవం కాబట్టి మహిళలందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మా మహిళలందరి మీద కూడా ఆ మహాశివుని యొక్క ఆశీస్సులు ఉండాలి. మహిళలందరూ కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంసార పరంగా సామాజిక పరంగా ఎలాంటి కష్టాలు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎదుర్కొంటూ మరి ఒక అడుగు ధైర్యంతో ముందుకేస్తే ఆ అడిగే తన గమ్యానికి చేరుస్తుంది కాబట్టి తనను తాను నమ్ముకుంటూ మరి సంతోషంగా ముందుకెళ్ళాలని చెప్పేసి మహిళలందరికీ నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. థ్యాంక్ యూ మేడం. శివయ్య ఆశీస్సులు మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి K6 తరపున కోరుకుంటున్నాం. శివయ్యను దర్శించుకోవడానికి ఉదయం నుంచి అధిక సంఖ్యలో నీలకంఠేశ్వర ఆలయానికి వస్తున్నారు. మరి ఇక్కడ భక్తురాలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు వాణి. ఇక్కడ మేము కంఠేశ్వర్ దగ్గరలోనే ఉంటాము, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాము. డైలీ ఇక్కడ శివయ్య సేవకు వస్తూ ఉంటాను. ఈరోజు శివరాత్రి సందర్భంగా భక్తులు ప్రొద్దున 2:30 నుండే భక్త బృందం స్టార్ట్ అయ్యి రాత్రి తెల్లవారుజామున వరకు ఈ మన భక్తులది నడుస్తూనే ఉంటుంది. ఈరోజు చాలా దూరాల నుండి కూడా భక్తులు వస్తూనే ఉంటారు శివయ్య దర్శనానికి. ఆ క్షణిక దర్శనాని కోసం ప్రొద్దున నుండి లైన్లో చాలా కష్టపడుతూ భక్తులు వస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ అండి. ఉదయం 2 గంటల నుంచి కూడా కంఠేశ్వర ఆలయానికి భక్తులు వస్తుంటారు. రెగ్యులర్గా కూడా వాళ్ళు ఈ ఆలయానికి దర్శించుకుంటూ ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. మరికొందరు భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నీలకంఠేశ్వర ఆలయంలో కోనేరు వద్దకి భక్తులు అందరూ వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఇక్కడ కూర్చొని సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.
నీలకంఠేశ్వర ఆలయం మొత్తం కూడా కోనేరు వద్ద కూడా చిన్నపిల్లలు పెద్దలు అందరూ దేవుణ్ణి దర్శించుకొని ఇక్కడ సెల్ఫీలు దిగుతూ సందడి వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లింగాలని పూజలు చేస్తున్నారు. ఆ శివయ్యని వారి యొక్క మొక్కులు మొక్కుకుంటున్నారు. కోనేరు వద్ద ఉన్న శివుడి యొక్క విగ్రహం దగ్గర అందరూ ఫొటోస్ దిగుతూ వారి ఫోన్లలో బంధించుకుంటున్నారు, మొక్కులు మొక్కుకుంటున్నారు. చిన్నపిల్లలు ఈరోజు శివరాత్రి సందర్భంగా పిల్లలందరికీ హాలిడేస్ రావడంతో వాళ్ళందరూ కూడా పేరెంట్స్తో వచ్చి దేవుని దర్శించుకొని ప్రసాదాలు తింటూ కోనేరు వద్ద ఒక పండగ వాతావరణం మొత్తం మనకి ఇక్కడ కంఠేశ్వర ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కనిపిస్తుంది. కంఠేశ్వర ఆలయంలో ఉన్నటువంటి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్రాంతంలో శివునికి బొట్లు పెడుతూ మొక్కులు మొక్కుకుంటూ కొబ్బరికాయలు కొడుతున్నారు భక్తులు. అలాగే అధిక సంఖ్యలో ఇక్కడ రద్దీ కనిపిస్తుంది, భక్తులతో కిటకిటలాడుతుంది ఆలయం మొత్తం. ఇక్కడ అలాగే ఇక్కడ శివలింగానికి పూజలు కూడా చేస్తున్నారు అందరూ కూడా, భక్తులందరూ కూడా. దాదాపు టైం 11:30 కావస్తుంది. ఈ పొద్దున్న నుంచి కూడా ఇదే రద్దీ ఆలయంలో, చాలా రద్దీతో ఈరోజు మహాశివరాత్రి వేడుకలు నీలకంఠేశ్వర ఆలయంలో అధిక భక్తులు దర్శించుకుంటున్నారు శివుణ్ణి. ఇప్పటికీ చూసుకుంటే మనకు ఉదయం కంటే ఇప్పుడు లైన్ల సంఖ్య కూడా పెరిగిపోయింది. అధిక సంఖ్యలో భక్తులు మనకి నీలకంఠేశ్వర ఆలయంలో కనిపిస్తున్నారు. ఆలయం మొత్తం కూడా భక్తుల రద్దీతో మనకి ఇప్పుడు కళ్ళ ముందు ఏర్పడుతుంది. ఉన్నటువంటి భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నిజామాబాద్. ఎలా అనిపిస్తుంది ఈసారి మహాశివరాత్రి వేడుకలు? చాలా బాగా అనిపిస్తుంది. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి వచ్చారు? మహారాష్ట్ర నుంచి వచ్చాము. ఎలా అనిపిస్తుంది దర్శించుకోవడం? మా దర్శనం మంచిగా అనిపిస్తుంది, బాగుంది. ఇక్కడ అందరు మంది ఇక్కడనే ఉన్నారు, ఇక్కడ చూస్తున్న అంతా వెయిటింగ్లో పర్ఫెక్ట్లా వెళ్తున్నారు, దర్శనం మంచిగా చేసుకొని బయట వెళ్తున్నారు. ఓకే, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ అమ్మ, లోకలే మాది. ఎన్ని సంవత్సరాల నుంచి దర్శించుకుంటున్నారు నీలకంఠేశ్వర ఆలయం? 20-30 నుంచి వస్తామమ్మ, 35 ఇయర్స్ నుంచి వస్తాం మేము. ఈసారి ఎలా ఉంది వేడుకలు? ఈసారి బాగుంది అమ్మ, శాంతం ఉంది, మంచిగా ఉంది. ఏ సమయంకి వచ్చారు అమ్మ? ఏ సమయంకి వచ్చారు? ఉదయం మీరు ఏ టైంకి వచ్చారు? మేము ఇప్పుడే గంట సేపు అయింది. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ అండి. ఇక్కడ బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తాము, ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రామ్మోహన్ అండి. మేము నిజామాబాద్ నుంచి వస్తాం. ప్రతి సంవత్సరం దర్శనం చేయించుకుంటాను. గత 15 ఏళ్ళలో రెగ్యులర్గా వస్తుంటాము. ఆలయం ఒక మన ప్రతిష్ట గొప్ప ఆలయం ఇక్కడ నీలకంఠేశ్వరం. 15 సంవత్సరాల క్రితం ఆలయం కాబట్టి ప్రతి సంవత్సరం మేము దర్శనం చేయించుకుంటాం. ఈసారి క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఆలయ కమిటీ వాళ్ళు కొద్దిగా ఏర్పాట్లు తక్కువ అనిపిస్తున్నాయి. ఇక ఈ లైన్లో కానీ కొద్దిగా క్యూ లైన్స్ కానీ సిస్టమేటిక్గా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మరియు అదే. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? మేము హాస్టల్ నుంచి వచ్చాం. హాస్టల్ నుంచి వచ్చారు, దర్శించుకున్నారు? లేదు, ఇంకా లైన్లో నిలబడ్డాం. ఓకే, ఉపవాసం ఉంటారా ఈరోజు? అవును, ఈరోజు ప్రతి సంవత్సరం ఉపవాసం ఉంటాం. ఓకే, ఈ ఆలయానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఫస్ట్ ఇయర్ మేము ఇక్కడ హాస్టల్ ఉంటాం, ఫస్ట్ టైం ఇక్కడ రావడం. ఎలా అనిపిస్తుంది ఆలయం? బాగా పబ్లిక్ ఉంది, రష్ ఉంది, చాలా ఎప్పుడు చూడలేను ఇలాంటిది, ఎప్పుడు కూడా బాగుంది. మీ పేరు? మా పేరు గాయత్రి. ఎలా అనిపిస్తుంది శివరాత్రి? మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైమా మీరు? అవును. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్. ఆలయానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? చాలా సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాల కన్నా ఎక్కువ. ఎలా అనిపిస్తుంది ఈసారి వేడుకలు? బాగుంటుంది. ప్రతిసారి కంటే ఈసారి బాగుంటుంది. పబ్లిక్ ఎక్కువ ఉందంటారా? ప్రతిసారి ఉంటుంది. ప్రతిసారి ఉంటుంది. మీ పేరేంటి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? అభిలాష్, నిజామాబాద్. శివరాత్రికి ఉపవాసం ఎందుకుంటారు అనేది ఏమైనా ఐడియా ఉందండి? అంటే దేవుడి మీద భక్తి ఉంది కాబట్టి దేవుడిని పూజించుకోవడానికి ఉంటుంది. ఓకే, మరికొందరితో మాట్లాడి
నీలకంఠేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చినటువంటి మరికొందరు భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? ప్రసన్న అండి, ఇక్కడే లోకల్. ఎన్ని సంవత్సరాల నుంచి దర్శించుకుంటున్నారు? మేము చిన్న ఉన్నప్పటి నుండి అసలు ఇది పురాతనమైన టెంపుల్ కదండి, ఎవ్రీ ఇయర్ అట్లా. కోరికలు నెరవేరుతాయండి? అదైతే ఉంది, అట్లా నానుడి అయితే ఉంది. చాలా. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే నిజాం. ఉపవాసం ఉంటారా ఈరోజు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? స్లోలా. ఓకే, శివరాత్రి యొక్క స్టోరీ ఏంటి, ఏమన్నా తెలుసా మీకు? తెలియదు. మీ పేరేంటమ్మా? ఓకే. అధిక సంఖ్యలో గత 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి కూడా ఈ నీలకంఠేశ్వర ఆలయాన్ని భక్తులు దర్శించుకోవడం జరుగుతుందని చెప్పేసి వారి మాటల్లో అయినాం. ఇక్కడ కోరుకున్నది జరుగుతుంది అనే భక్తుల యొక్క నమ్మకంతో ప్రతిసారి కూడా ఎంత క్యూ లైన్ ఉన్నప్పటికి కూడా, సమయం ఎంత పట్టినప్పటికి కూడా ఈ నీలకంఠేశ్వరిని దర్శించుకొని తీరుతామని చెప్పేసి చెప్తున్నారు. శివరాత్రి, ప్రతి శివరాత్రి కూడా ఇంతే రద్దీ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏర్పాట్లు కూడా పబ్లిక్ సరిపడా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా బయట కూడా అన్ని ఏర్పాట్లు బాగున్నాయి, ఎండలో భక్తులు నిల్చోకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఆ నీలకంఠేశ్వర ఆలయంలో కూడా మొత్తం రద్దీ, క్యూ లైన్స్ మార్నింగ్ నుంచి ఉదయం 2 గంటల నుంచి కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది. దర్శించుకుని భక్తులు వెళ్ళిపోతున్న కొద్దీ క్యూ లైన్ కూడా పెరుగుతూనే ఉంది, కానీ ఏమాత్రం కూడా తగ్గట్లేదు. ఇది ఈరోజు శివరాత్రి వేడుక. సంవత్సరం కంటే ఈసారి భక్తుల సంఖ్య పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. ప్రతిసారి 2 లైన్లో భక్తులు ఉండేవారు, ఈసారి 3 లైన్లలో భక్తులు కనిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా బయట కూడా పెద్దగానే భక్తుల క్యూ అయితే మనకుంది. లోపల కూడా ఇంత భక్తులతో నీలకంఠేశ్వర ఆలయం ఈసారి ఎక్కువ భక్తులు అయితే మనకి కనిపిస్తున్నారు. ఇక్కడ నీలకంఠేశ్వర ఆలయంలో మరికొందరు భక్తులతో మాట్లాడిద్దాం. నమస్కారం సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? నమస్తే అమ్మా, నా పేరు గైని గంగారాం, టీఎన్జిఓస్ ఎక్స్ ప్రెసిడెంట్, జేఎస్ చైర్మన్ కూడా చేసిన. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. నిజామాబాద్లో చారిత్రక గల ఈ యొక్క టెంపుల్ దర్శించుకోవడం ఒక మహాభాగ్యంగా గమనిస్తున్నాం. మరి అలాగే నిజామాబాద్లో ఉన్న ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ శివుడు మరి వచ్చే రోజులలో కూడా మంచి వర్షాలు కురిపించి మరి అన్ని వేళల్లో నిజామాబాద్ ప్రజలు సుఖ సంతోషాల్లో ఉండేటట్టు చూడాలని మరొకసారి అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. గత సంవత్సరం 2 క్యూలు అయితే ఉండే, ఇప్పుడు 3 క్యూలు కనిపిస్తున్నాయి. జనాలు పెరిగారా? లేదమ్మా, అందరికి కూడా ఈ రోజులలో భక్తి దిక్కు ప్రతి ఒక్కళ్ళు కూడా పయనిస్తున్నారు కాబట్టి రోజు రోజుకు భవిష్యత్తులో అయితే ఇంకా 4 లైన్లు కూడా అవుతాయి. నిజామాబాద్ ప్రజలందరికీ ఈ దేవుడు చాలా నమ్మకమస్తుడు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈరోజు దర్శించుకుంటారు. ఓకే, ప్రజలకు భక్తి పెరిగింది, అందుకని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా అంతే భక్తులు ఉంటారు. ఈ సంవత్సరం కూడా కొంచెం పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు. మరికొందరు భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆలయ కమిటీ నుంచి ఆలయం తరపున ఈరోజు ఉపవాసాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఫ్రూట్స్ని అందజేయడం జరుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి ఆ శివుణ్ణి స్మరించుకుంటే, ఆ శివుణ్ణి దర్శనం చేసుకుంటే వారి యొక్క అనుగ్రహం ఉంటుంది అని చెప్పేసి భక్తులందరి యొక్క నమ్మకం. ఈరోజు ఉపవాసం ఉండి జాగరణం చేస్తూ ఆ శివనామ స్మరణ చేస్తూ ఈరోజు భక్తులందరూ కూడా శివుని దర్శించుకుంటారు. నిజామాబాద్ నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున నీలకంఠేశ్వరాలయానికి ఈరోజు భక్తులు దర్శించుకోవడానికి వచ్చారు. ఇక్కడ క్యూ లైన్ చూసుకుంటే అధిక సంఖ్యలో క్యూ లైన్లో వస్తున్నారు. ఇక్కడ ఉత్తర దారిన వెళ్ళడానికి ఎవరికి అనుమతి లేకుండా భక్తులందరినీ కూడా క్యూ లైన్ పద్ధతిలోనే లోపలికి పంపించడం జరుగుతుంది. ఆలయ కమిటీ ఇక్కడ పోలీస్ సిబ్బంది ఉండి ఏర్పాట్లు అనేటివి అన్నింటినీ ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కూడా అందరు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక ఉదయం 2 గంటల నుంచి భక్తులు నీలకంఠేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడానికి, శంభో శివుని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇప్పుడు 12 కావస్తున్నా కూడా ఇంకా భక్తుల రద్దీ తగ్గలేదు, వస్తూనే ఉన్నారు. అధిక క్యూ లైన్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా భక్తులు అనేది వస్తూనే ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఇంతే క్యూ లైన్, ఇంతే రద్దీతో నీలకంఠేశ్వర ఆలయం ఉంటుందని చెప్పేసి మనం ఈ ప్రజల్ని ఈ భక్తుల్ని చూసే చెప్పవచ్చు. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఇక్కడ వచ్చినటువంటి అధిక సంఖ్యలో భక్తుల్ని ఉద్దేశించి ఉపవాసం ఉంటారు కాబట్టి ఆ
ఆ కారణంగా పండ్లు అందజేయడం అనేది, ఫ్రూట్స్ అందజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి గోమాతలను కూడా దర్శించుకొని మొక్కులు తీసుకొని వాటితో కూడా సెల్ఫీలు దిగడం జరుగుతుంది. మన ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆ వేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు పండ్లతో శివునికి పూజ చేస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయం కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. మనం ఇప్పటివరకే చూసాం నీలకంఠేశ్వర ఆలయంలో భక్తుల సంఖ్య ఆ విధంగా ఉంది. అభిషేకాలు, పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారు ఈరోజు భక్తులందరూ. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తూ ఉంటారు భక్తులందరూ. దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేకం చేస్తారు. శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగరం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం అనేది ఎంతో ముఖ్యమైనది. ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఈ ఏడాది పొడుగునా ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలున్నాయి. అక్కడికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుందంటారు. గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక, అందుకే భక్తావ శంకర అన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు, దుర్గణలన్నీ అలవర్చుకుంటారు అని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకుండా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా ముక్తి పొందుతాడు. అది శివరాత్రి యొక్క మహత్యం అంతటిది. అంత గొప్ప శివరాత్రి రోజు భక్తులు ఆ శివుని దర్శించుకుంటే వారి యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి జాగరం చేస్తూ ఈరోజు శివనామస్మరణతో ఆ శివుణ్ణి దర్శించుకుంటుంటారు. ఇక్కడ భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. మీ పేరేంటి సార్? ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు నవాతే కిషోర్. నేను సుభాష్ నగర్ నుంచి వచ్చిన. మహాశివరాత్రి శుభాకాంక్షలు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి వస్తున్నారు? నేను చాలా సంవత్సరాల నుంచి వస్తాను. దగ్గర 25-30 ఇయర్స్ నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని దర్శించుకుంటాం. శివరాత్రి యొక్క విశిష్టత, ఉపవాసం ఉండడం వెనుక కారణం ఏంటి? అంటే ప్రతి సంవత్సరం అయితే మేము ఉపవాసం ఉంటాం ఖచ్చితంగా. పండ్లు దగ్గర నేను ఒక 27-28 ఇయర్స్ నుంచి ఉపవాసం ఉంటాను. ఓన్లీ పాలు పండ్లే తీసుకుంటాను ఒక్కరోజు. నెక్స్ట్ డే భోజనం చేసి వితరణ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఏర్పాట్ల గురించి అడగండి. ఓకే, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్ ఈసారి అయితే కంఠేశ్వర టెంపుల్లో ఏర్పాట్లు అయితే అంతంత మాత్రమే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా భక్తులకు చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. ఇక్కడ మీరు అక్కడ చూడండి, నేను చెప్పడం కాదు, అక్కడ మీరు కూడా ఒకసారి చూడండి, భక్తులకు కూడా అడగండి. చాలా ఇబ్బందులు అయితే గురైనాయి. ఇక్కడ ఏర్పాట్లు అయితే సరైన సక్రమంగా అయితే ఏర్పాట్లు అయితే ఏం చేయలేదు. మీ పేరేంటి? నా పేరు లక్ష్మి. ఇక్కడ నేను నిజామాబాదే. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఫాస్టింగ్ ఉంటున్నారు మీరు? మేము 10 ఇయర్స్ అవుతుంది కావచ్చు మా పెళ్ళప్పటి నుంచి. సంవత్సరం ఈ ఆలయానికి వస్తుంటారా? వస్తాం. ఎలా అనిపిస్తుంటుంది ఇక్కడ? బాగుంటుంది. ఓకే, చూసారా, భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మహాశివరాత్రి రోజు దర్శించుకోవడం జరుగుతుంది. బాగా అనిపిస్తుంది. ఉపవాసం ఉండడం కూడా 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. శివయ్య భక్తులు అధిక సంఖ్యలో మనకైతే ఈరోజు కనిపిస్తున్నారు ఈ ఆలయ ప్రాంగణంలో. మహాశివరాత్రి వేడుకలు నీలకంఠేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిసారి కంటే ఈసారి భక్తుల సంఖ్య కూడా పెరిగింది. క్యూ లైన్లు చూసుకుంటే మనకి 3 క్యూ లైన్లలో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. మరి చెంబెడు నీళ్లు పోస్తే చారు పొంగిపోయేవాడు శివయ్య. కోరుకున్న కోరికలు తీర్చే బోలా శంకరుడు మన శివుడు. మరి ఆ శివయ్యని దర్శించుకోవడానికి మహాశివరాత్రి రోజు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈ రోజు దర్శించుకుంటే ఆ శివయ్య కోరుకున్న కోరికలు బోలా శంకరుడు కాబట్టి ఏ కోరుకున్నా తీర్చేస్తాడు అని భక్తుల యొక్క నమ్మకం. ఉపవాసం ఉంటూ జాగరణం చేస్తూ ఈరోజు శివనామస్మరణం చేస్తుంటారు భక్తులు. ఈసారి అంగరంగ వైభవంగా నిజామాబాద్ నగరంలో అన్ని ఆలయాల్లో కూడా
మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కంఠేశ్వర ఆలయంలో మనం చెప్పక్కర్లేదు, ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం. భక్తులు కంఠేశ్వరం లోపల దేవాలయం లోపల ఆవరణలో భక్తుల సంఖ్య అధిక సంఖ్యగా రద్దీతో ఉంది. బయట చూసుకుంటే ఇక్కడ క్యూ లైన్లు, అదేవిధంగా బయట జాతర, ఇవన్నిటికీ భక్తుల రద్దీని కంట్రోల్ చేస్తున్నారు. పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ వాళ్ళు కూడా భక్తులను ఉద్దేశించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఉపవాసం ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళకి పనులని అందించడం కూడా జరుగుతుంది. అధిక సంఖ్యలో ఈసారి ఆ శివుణ్ణి దర్శించుకోవడానికి వేల సంఖ్యలలో భక్తులు ఉదయం 2 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఇదే క్యూ లైన్ పెరుగుతూనే ఉంది, కానీ ఏమాత్రం తగ్గట్లేదు. ఇది మహాశివరాత్రి యొక్క ప్రత్యేకమైన స్టోరీ మీ అందరి కోసం. మరో స్టోరీతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ కేసెస్. కెమెరామన్ నాగరాజ్తో సంధ్య.